మార్నింగ్ అందరికి. లుక్ ఎట్ దిస్, వేర్ ఆర్ వి, అసలు ఎక్కడ ఉన్నాం చూడండి. మొత్తం అంతా హిమాలయ మౌంటైన్స్. ఇట్లా ఒక లేయర్ ఉంది అక్కడ, అక్కడ నుంచి అక్కడ చూడండి పెద్ద మౌంటైన్. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అసలు నాకు తెలీదు, ఫేస్ అంతా ఆయిలీగా అనిపిస్తుంది. ట్యాన్ కూడా అయినట్టుంది లైట్గా, బికాస్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 8 days అవుతుంది. సో అఫ్కోర్స్ ఈ ట్యానింగ్ ఇదంతా కామన్ అయిపోయింది నాకు. సో మనం ఇప్పుడు పోఖ్రా సిటీలో ఉన్నాం అండ్ పక్కకే పోఖ్రాది లేక్ ఉంటుంది. ఆ లేక్ సైడ్ కూడా వెళ్దాం. అండ్ కరెంట్లీ టైం జస్ట్ 6:30 అవుతుంది. 6:30 చూడండి, ఇక్కడ లైఫ్ అంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో మనం ఉంటున్న హోటల్ ఏదైతే ఉందో కస్తూరి గెస్ట్ హౌస్, అదేనా హోటల్ కస్తూరి. ఒక నిమిషం, నాకు పేరు గుర్తులేదు. ఇక్కడ ఉంది పోఖ్రా కస్తూరి. ఇదేంటంటే డ్రోన్ రిస్ట్రిక్టెడ్ జోన్ ఏరియాలో ఉంది. సో మనకు అందుకే ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేయడానికి పర్మిషన్ లేదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో పోఖ్రాది లేక్ ఉంది. సో లేక్ సైడ్ పోవచ్చు, అక్కడ సైడ్ కూడా ఎగరేయచ్చు. సో దిస్ ఈస్ ద లేక్, ది బిగ్గెస్ట్ లేక్ ఇన్ పోఖ్రా. సో మన హోటల్ దగ్గర నుంచి దగ్గర ఉంది. మీరు చూసారు పేవల్ లేక్ది ఒక చిన్న పార్ట్ మనకు కనిపించిండే. యాక్చువల్గా ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలియదు నాకు. అంటే దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో, పల్వాల్ అంటారో పేవల్ అంటారో. మరి ఒకటే వర్డ్కి 2-3 ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది. లోకల్స్ ఒకలా ప్రొనౌన్స్ చేస్తారు, మనం ఒకలా ప్రొనౌన్స్ చేస్తాం. ఐ థింక్ ఇది పార్కింగ్ అనుకుంటా. లెట్స్ సీ వాట్ డు వి హ్యావ్ హియర్. సో కరెంట్లీ మనం లేక్ సైడ్ వచ్చినాం. అండ్ లేక్ సైడ్ మనం బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ కూడా చేయొచ్చు. అలా బోటింగ్ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. లైక్ per hour విత్ డ్రైవర్ అయితే 900 రూపీస్ అంట. అండ్ 2 hours విత్ డ్రైవర్ అయితే 1450 అంట. 3 hours అయితే 1950. అండ్ బరాహి టెంపుల్ వచ్చేసి స్టే ఓన్లీ 30 minutes. అచ్చా, అక్కడ ఓన్లీ స్టే 30 minutes అనమాట. కావాలనుకుంటే మనం ఆ సైడ్ స్తూపా సైడ్ కూడా పోవచ్చు. అది కూడా రాసింది ఉంది. స్తూపా 1 way విత్ డ్రైవర్ 1150 రూపీస్. అంటే ఇవన్నీ నేపాలీ కరెన్సీలో. ఇండియన్ కరెన్సీలో మీరు ఒకసారి కన్వర్ట్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. మనం పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది అన్నది. ఈ పోఖ్రా లేక్ది అమేజింగ్ డ్రోన్ షాట్ తీసిన. డెఫినెట్లీ ఆ వీడియోని లైక్ చేయండి, మీకు ఆ డ్రోన్ షాట్ కూడా నచ్చుతా అని చెప్పి అనుకుంటున్నా. అండ్ లైక్ చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్ మౌంటైన్స్ ఉన్నాయి అవి కూడా కనిపించినాయి దాంట్లో. కానీ అవి చాలా దూరం ఉన్నాయి. కంటికి దగ్గర కనిపిస్తున్నాయి కానీ డ్రోన్లు ఇంకా చాలా దూరంగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ లేక్లో మనం కాయాకింగ్ కూడా చేయొచ్చు. చిన్న బోట్ పైన మన సెల్ఫ్గా కాయాకింగ్ చేయొచ్చు. దానికి టికెట్ ఇటు సైడ్ ఇస్తారనమాట. సో నాకు ఆకలి అవుతుంది. మన బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మన హోటల్ దగ్గర పోదాం. మన వాళ్ళు పాపం పడుకున్నారు, టైర్డ్ అయిపోయారు కానీ ఇప్పుడు లేపలేదు. నేనే లేచి వచ్చేసిన. సో లెట్స్ గో బ్యాక్ టు హోటల్. అండ్ మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లోర్ చేసాం ఈరోజు పోఖ్రాలో. సో మేజర్ అట్రాక్షన్ లైక్ పోఖ్రాలో మేజర్ అట్రాక్షన్ ఇది లేక్ అనమాట. అండ్ లేక్ అయితే అయిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది ఆ డ్రోన్ షాట్. సో లేక్ సైడే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది. లెట్స్ సీ అసలు బ్రేక్ఫాస్ట్ ఏముందో. అమ్మా బ్రేక్ఫాస్టే, చలో లెట్స్ ట్రై. అసలు यहाँ पे लगा सकते हैं गाड़ी पार्किंग. నాకు డిఫరెంట్ అనిపించింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూడడానికి కూడా. సంథింగ్ రౌండ్ రింగుల్లా ఉన్నాయి. ఇవి చూద్దాం అసలు ఏంటి, అసలు టేస్ట్ ఎట్లుంటాయో కూడా చూద్దాం. అమ్మా ये क्या है? हाँ अच्छा, क्या बोले आप? सेल रोटी ట్రై చేద్దాం. సేల్ రోటీ ఎట్లుంటో చూసాం అసలు. బాగుంది. సేల్ రోటీ టేస్ట్ ఆల్మోస్ట్ మనము పండగలకి ఒక స్వీట్ డిష్ చేసుకుంటాం కదా, ఫ్లవర్ ఉంటుంది, సేమ్ అట్లుంది. బియ్యం పిండితో చేసింది అండ్ వెరీ వెరీ హెల్దీ. ఒక్కటి తింటే సెట్ అయిపోతాం మనము. అండ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్, డోనట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో ఏదో మళ్ళీ ప్రతి ఒక్క చోట ట్యూబర్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రెస్టారెంట్లో ఆల్కహాల్ కూడా దొరుకుతుంది మనకి. లైక్ అంటే ఇంత మార్నింగ్ టైం దారేమో, బట్ స్టిల్ లైక్ చిల్ అవుట్ కావడానికి ఈవినింగ్ మార్నింగ్ ఇంత ఓపెన్గా ఆల్కహాల్ దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ ఉండదేమో. యాక్చువల్గా నేను పోలీసు వాళ్ళని ఎక్కువ చూడలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ చేయడానికి. బట్ స్టిల్ లైక్ ఇట్లా బ్యూటిఫుల్ లేక్ మనం విజిట్ చేసుకొని పక్కకి రాగానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ
ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి తిరగాలనుకుంటా. యాక్చువల్గా పోఖ్రాలో ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి. బృందావాసిని టెంపుల్ ఒకటి ఉంది, సారన్ కోట్ ఉంది, ఇంకోటి పీతోటి ఉంటుంది, అది కూడా కోట్ ఉంటుంది వెనకాల. అండ్ ఆ ప్లేస్ ఏంటంటే శివుడిది విగ్రహం ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి ఇటు సైడ్ ఉంది. మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. కరెంట్ అయితే వాపస్ 8:30 అవుతుంది టైము, మనం పోయి ఫ్రెష్ అప్ అవుదాం. ఆల్రైట్, సో కరెంట్లీ టైం 3 అవుతుంది. నేను మార్నింగ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన, అంటే మన హోటల్ దగ్గరికి వచ్చేసి ఎడిటింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాం. ఫినిష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం తినేసేసి అది ప్లేస్ పేరు మీరు పుండుకోటి శివుడిది టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం మనం. చలో ఫస్ట్ అయితే తిందాం, ఆకలి అవుతుంది. ఈ పోఖ్రా నేపాల్లో ఏమైనా స్పెషల్ ఉంటే అది తిందాం. ఇక్కడ సుదర్శన్ రైట్ లక్కీ అయితే మన నేపాల్లో నిన్న హోటల్ కిరాణా తీసుకొని వచ్చిండు, ఇప్పుడు మన వెంబడి వస్తాడంట. సో బోలో అభి क्या चाहिए आपको? बोलो मेरे को बाइक चाहिए चलाने। बाइक चाहिए? सो एक्चुअली प्रॉब्लम ये है ना, अगर नीचे गिर गया कुछ नुकसान नहीं होगा, लेकिन प्रॉब्लम ये है कि अगर कुछ हो गया तो फिर उसका सामान कुछ मिलना मुश्किल है. क्योंकि अगर आप हैदराबाद में हो तो फॉर एग्जांपल हैदराबाद में हो, नीचे भी गिर गया, नो प्रॉब्लम. समझ गए ना आप? हाँ मैं समझ गया. बस वही प्रॉब्लम है. इफ यू वांट फोटो वगैरह कुछ लेना है तो ले सकते हो. ओके. మన కాక లేపడానికి ట్రై చేస్తున్నాడు. इसीलिए आई टोल्ड लाइक देने के लिए मैं आपको कुछ हो गया? नहीं होगा. फुल एक्सपीरियंस है, लेकिन वेट ज़्यादा है यार, मालूम है. किसी की तो मालूम है. क्या हुआ? नीडी ला रहा है, नीडी रे. कोई बात नहीं, ट्यूबलेस है, ट्यूब है. व्हाट वी जस्ट फाउंड, ఇప్పుడే మేము యాక్చువల్ అయ్యో ఒక మూల గుచ్చుకుంది టైర్ లోపల. ఇప్పుడే మాకు అదృష్టం కొద్దిగా అనిపించింది. మేబీ ఇక్కడ నేను ఎక్కడైనా టైర్ షాప్కి వెళ్ళి, అంటే పంచర్ షాప్కి వెళ్ళి దీన్ని తీపిద్దాం. హోటల్ ఎవరైతే ఉన్నాడో మనోడు ఇంటలేడు అసలు, బండి నడిపిస్తా అంటుండు. నాకు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం, ఇస్తే ఒక ప్రాబ్లం. నేను ఇప్పుడు గట్టికి కూడా చెప్పలేను తీసుకోకని చెప్పి, మళ్ళీ తీసుకోకని చెప్తే మళ్ళీ వాడు ఏదైనా ప్రాబ్లం చేసింది అనుకో, మన కంట్రీలో కూడా లేము, అదొక బాధ. బట్ స్టిల్ ఓకే, మనకి ఒక చిన్న రౌండ్ ఇచ్చిన. ఫస్ట్ అయితే తినడానికి పోదాం మనం, తినేసేసి దాని తర్వాత పంచర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుందాం. అయ్యో ఇట్లా ఎంతైనా మన హైదరాబాద్లో అయితే మన బండి మీద ఎవరు ఎక్కరు కానీ ఇక్కడైతే ఇంత దౌర్జన్యంగా వద్దు అంటున్నా ఎక్కి నడిపించిండు. ఆ బండి నడిపించిండు, ఈ బండి నడిపించిండు. అండ్ మళ్ళీ అంటున్నా అక్కడ ఆ బండి నడిపిస్తే నాకు ఇచ్చేయని చెప్పి అంటుండు. కానీ వద్దని చెప్పినా నేను. యాక్చువల్గా అసలు మా ఎంబడి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పొద్దున్న నుంచి కూర్చున్నాడు మీ ఎంబడి వస్తా అని చెప్పి. లేక్ సైడ్ ఉన్న ఫ్రెండ్స్ కెఫే దగ్గరికి వచ్చినాం. కొంచెం తిందాం, ఇక్కడ కొంచెం తినేసేసి ఇక్కడ నుంచి ప్లేస్కి వెళ్తున్నాం. సో రెస్టారెంట్ అయితే మంచిగా ఉంది, లైక్ పోఖ్రాల ఫ్రెండ్స్ కెఫే అని చెప్పి. సో నేపాల్ స్పెషల్ ప్లాటర్ అనమాట, నాన్ వెజ్ ప్లాటర్. ఇలా మోమోస్ ఉన్నాయి, కొంచెం సలాడ్ ఉంది. అండ్ ఇవి ఏంటో మరి चिकन, ये हो गया ससेस, ये हो गया चिकन लॉलीपॉप, ये हो गया मामा, ये पीनट फ्राई, ये चिवड़ा बोलते हैं इधर को. चिवड़ा हाँ. चलो మనం చెప్పు వెళ్ళిపోమని సరేనా? చలో అల్కో, నేను పంపిస్తా. చలో బాయ్. సో ఇప్పుడు రేపు మనం పోయే ప్లేస్కి స్పెషల్ పర్మిట్ తీసుకోవాలి. అది నేపాల్లో, అంటే ఇప్పుడు పోఖ్రాలో టూరిజం ఆఫీస్ అని చెప్పి ఉంటుందంట. అది ఎక్కడనో నాకు కూడా తెలియదు. సో వెళ్దాం, ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం ఎక్కడనో టూరిజం ఆఫీసు. నేనేమనుకుంటున్నా అంటే సీదా పోయి పోలీసు వాళ్ళని అడుగుదాం, వాళ్ళకి తెలిసి ఉంటుంది. I was actually coming to you. Where is the permit office? If I want to go to Upper Mustang, I have to make a permit, right? So where I have to make? Where is the office?
సో ఆ పోలీస్ ఆయన అడిగిన పర్మిట్ ఆఫీస్ చేయడా అని చెప్పి 3 కిలోమీటర్స్ అంటుండే ఇక్కడ నుంచి. ఆ పోలీస్ ఆయనకు నేను చెప్పేది అర్థమవుతలేదు, ఆయన చెప్పేది నాకు అర్థమవుతలేదు. ఇది ఒక పెద్ద లొల్లు ఉంది ఇప్పుడు. అంటే అన్నీ దేవులాడుతున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఆఫీస్ కూడా క్లోజ్ అంట. ఫ్రైడే 4 o'clockకే క్లోజ్ ఆఫీసు, అండ్ 4 అయిపోయింది ఆల్రెడీ, 4:17 అవుతుంది. సో ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారంట. होटल व्यू पॉइंट होटल अड़ूदा मेरा भैया इधर मुक्तिनाथ के लिए परमिट कौन बनाते हैं? मुक्तिनाथ के लिए परमिट जाने के लिए इधर कोई बनाता हो, लेकिन मैं आगे. हाँ थैंक यू भैया. ओके उधर मिल जाएगा. किधर है वो? ये राष्ट्र बैंक चौक. और एक बार बता सकते हो उसका लोकेशन? राष्ट्र बैंक चौक सामने है. सर्च ए कैब परमिट ए अन्नपूर्णा कंजर्वेशन एरिया ए कैब ए CAP ए कैब एंट्री परमिट काउंटर. अरे ये तो क्लोज बता रहा है. बहुत क्लोज है. हम बना नहीं हमारा कंपनी है. हम एक सिंगल में बहुत झंझट है. आप उधर जाइए. ये कितने बजे तक खुला रहेगा ऑफिस? वो 5 बजे तक खुला रहेगा. ठीक है. वो आप उधर जाकर फॉर्म भरना पड़ेगा. हमारा देगा तो हम एक्स्ट्रा चार्ज लाएगा हमके साथ में. एक सिंगल पर दो लोग 3 लोग है पूरे. 3 लोग है. हाँ 2 बाइक से 3 लोग है. 2 बाइक में 3 लोग है. हाँ 1.7 किलोमीटर्स ఉంది మనోడు చెప్తుంది. आप उधर जाइए. उधर ही चले जाए. नहीं करेगा. ठीक है थैंक यू. अन्नपूर्णा कैब ఏ క్యాప్ అని చెప్పి సర్చ్ చేయవచ్చు. లేకపోతే డీటెయిల్స్ అంటే ఈ ఇమిగ్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్ అని మీకు కింద ఇస్తా. ఎట్లా ఏం సంగతి అన్నది ఇక్కడ ఫోన్ నెంబర్ చూడండి. టూరిస్ట్ పోలీస్ ఆఫీసర్. ఓకే ఒక్క నిమిషం కనుక్కుందాం ఎక్కడనో ఏందో. క్విక్ పర్మిట్ ఫోటో కాపీ అవైలబుల్. కరెంట్లీ నేను ఆఫీస్ ఎదురుగా మన పర్మిట్ ఆఫీస్ ఎదురుగా. అండ్ పర్మిట్ ఆఫీస్ 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మన నేపాల్లో మా ఎంబడి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో లక్కీ అనేటోడు, వాడికి చెప్తున్నా ఉన్నా పర్మిట్ అని చెప్పి. నేను ఇప్పుడు నేను చేపిస్తాను, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారని చెప్పాను. ఇప్పుడు అనగానే పర్మిట్ నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేసి నీకు చెప్తా అన్నాడు. నేను ఆయన పర్మిట్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది పర్మిట్ ఆఫీసు. 4 o'clockకి క్లోజ్. ఇప్పుడు రేపు మేము ముస్తాంగ్ పోవాలంటే ఇంపాసిబుల్ అనమాట. రేపు 10 o'clockకి పర్మిట్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. అప్పుడు పర్మిట్ తీసుకొని ముస్తాంగ్కి పోవచ్చు. కానీ మనకి 10 days మాత్రమే టైం ఉంది ఇప్పుడు నేపాల్లో. ఈ 10 daysలోనే మనం పోవాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రేపు మనం ముస్తాంగ్కి పోయినా సరే 1 day మొత్తం వేస్ట్ అయిపోతుంది. నాకైతే అసలు ఇరిటేటింగ్ ఉంది. ఏదైనా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం పోకపోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. మీకు తెలియదేముంది. కాకపోతే ఈరోజు పర్మిట్ పని ఏదైతే ఉందో పర్మిట్ పని కాలేదు, పర్మిట్ దొరకలేదు మాకు. అది మొత్తం మిస్టేక్ మాదే యాక్చువల్గా. ఎందుకంటే మాకు మార్నింగే గుర్తుంటే పర్మిట్ చేయించుకుంటుండే. మార్నింగ్ నుంచి అసలు పర్మిట్ గురించి గుర్తే లేదు. అందుకే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు శ్వేత ఉండాలి నా ఎంబడి. శ్వేత ఉంటే ఇట్లాంటి పనులన్నీ ఫస్ట్ చేయించేస్తుంది. చలో ఇప్పుడు నా బైక్ టైర్లో కూడా ఒక చిన్న మూల గుచ్చుకుంది. ఆ మూల కూడా తీపియాలి. సో ఫస్ట్ ఆ మూల తీపియంది మనకు పనే కాదు. సో ఫస్ట్ ఆ మూల తీపించి పుండికోడ అనే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి పోదాం పదండి. ఇది మూల లోపల గుచ్చుకున్నది. దీన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తుండో అసలు వస్తలేదు మూల బయటికి. నేపాల్ మూల నేపాల్ వాళ్ళ కదా మండిగా కమింగ్ ఆరాయనా. ఇంత పెద్ద మూల యాక్చువల్గా ఇట్లా దిగిన ఉంటే మా పని అయిపోయేది నిన్న. ఇది ఎట్లా దిగిందంటే టైర్లో ఇట్లా దిగింది. ఎగ్జాక్ట్లీ టైర్ లోపలికి ఇట్లా పోయింది. ఇది అదే ఇట్లా పోయినంటే మా పని ఫటాష్. లక్కీలీ ఏం కాలేదు, లేకుంటే మాత్రం బిస్కెట్ అయ్యేటోళ్ళం మేము. అమ్మో ఇది ఒక అడ్వెంచర్. ఇప్పుడు పుండికోడికి రోడ్ ఆఫ్ రోడ్ ఉంది మంచిగా. ఈ పుండికోడికి రోడ్ ఖతర్నాక్ ఉంది, డెడ్లీ ఆఫ్ రోడ్ ఉంది అసలు. అక్కడక్కడ రోడ్ ఉంది, అక్కడక్కడ రోడ్ లేదు. అండ్ ఎక్కించేది మాత్రం సూపర్ స్టీప్ ఉంది. కొన్ని ప్లేస్లలో అయితే 70 degrees 80 degrees స్టీప్ ఉంది. ఇట్లా ఏంది ఇక్కడికి వెళ్ళి ఇంకా రోడ్ లేదనుకుంటా, ఇక్కడ దాకానే ఉన్నట్టుంది రోడ్డు. వెనకాల బ్యారికేడ్స్ పెట్టేసారు. దీని అమ్మ ఈరోజు ఎవరి ముఖం చూసినామో ఏమైందో తెలియదు కానీ నేడిపే లక్కీగా నేడిపే మొత్తం అంతా. ఏడికి పోయినా ఏ పని అవుతలేదు. పుండికోడ్ ఆడ తవ్వ క్లోజ్ చేసారు. అండ్ ఇట్లా నడుచుకుంటూ పోతే 2 hours టైం పడుతుందంట.
జస్ట్ పోనీకే. ఇప్పుడు 2 hours టైం ఇన్వెస్ట్ చేసి అంత సీన్ అయితే లేదు. ఆల్రెడీ 6 అవుతుంది టైం. అక్కడ పైన కనిపిస్తుంది కదా శివుడిది, అది పుండికోడికి పోవాల్సిన తవ్వ. నన్ను అడిగితే సైలెంట్గా డ్రోన్ ఎగరేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఈడికెళ్ళి ఆడికి పోవడం కంటే. శివ ఇటు ఆపు శివ, నేను డ్రోన్ ఎగరేస్తా. బాగున్నాయి. అంటే ఏ మౌంటైన్ మీదకి ఎక్కినా సరే ఇట్లా సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. వీటికల్ చూడండి, సిటీ వ్యూ, ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. పొద్దున నేను డ్రోన్ ఎగరేసేటప్పుడు రెస్ట్రిక్టెడ్ జోన్ అని చూపిస్తున్నాండి మనం ఉన్న ప్లేస్, అందుకే కావచ్చు. అక్కడ పక్కకే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. అండ్ ఇది 1 way ఇది కాదు 1 way, అటు సైడ్ ఉన్నది 1 way లెక్కుండే. అయిపోయింది 6 అవుతుందంటే అందరు ఇంటికి వెళ్ళిపోతారు, ఇక అన్నీ బంద్. సో భారత్ నాడ పార్క్ చేసిన, చలో మనం ఇక రూమ్లోకి వెళ్దాం. టైర్డ్ అయిపోయినా తిరిగి నేను ఈరోజు ఫుల్. సో టైం ఈవినింగ్ 7 అవుతుంది. శివ వాళ్ళు నాకు తెలిసి బయట తిరుగుతున్నారు, కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినట్టారు. నేను హోటల్కి వచ్చేసిన. సో నాకు బాగా టైర్డ్ అయినట్టు ఫీలింగ్ ఉంది ఈరోజు. ఎందుకో ఒక కాఫీ తాగుదాం. ఇప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇచ్చిండు, కాఫీ తాగి రిలాక్స్ అవుదాం. రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఒక పెద్ద రైడ్, ఒక కొత్త అడ్వెంచర్ సైడ్ పోతాం. సో గైస్, సో ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. నోటిఫికేషన్ రాకపోతే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.